గుంటూరు జిల్లా ప్రతిపాడులో టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు. బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే రామాంజనేయుల ఫోటోలను వైసీపీ నాయకులు చించివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఫ్లెక్సీలను చింపిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నిందితుల్ని అరెస్ట్ చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో టీడీపీ నాయకులు ధర్నాను విరమించారు. ప్రతిపాడు నియోజకవర్గంలో గొడ్డల పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది అంటే గొడ్డల పార్టీ దానికి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం కొంత ఏదో రెడీ చేసుకొని ఇక్కడికి మనం అసలు ఇక్కడ స్థానికంగా కానటువంటి వ్యక్తులు లేకపోతే అల్లర్లు సృష్టించాలనుకోండి ఈ ఏదైతే ప్రతిపాడు నియోజకవర్గ గొడ్డల పార్టీ సమన్వయకర్త ఎవరైతే ఉన్నారో ఇవాళ ఏదో ఇక్కడ కార్యక్రమం చేస్తా ఆ కార్యక్రమం చేసుకునే వాళ్ళు వాళ్ళకి చేసుకోకుండా ఏదైతే టీడీపీ మా పార్టీకి సంబంధించినటువంటి బొమ్మలు కానీ ఫ్లెక్సీలు కానీ వాటి ముందు ఇది చేయాలనుకోవటం వాటిని చించటం ఇదంతా కూడా ఈ చర్యలన్నీ చూస్తుంటే కూడా ఈ గొడ్డల పార్టీ వాళ్ళు ఈ సైకోలు అందరూ కూడా రప్ప బ్యాచ్ అంతా ఇక్కడికి చేరి వీళ్ళంతా కూడా ఏదో గొడవలు సృష్టించాలా అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమాలు కనపడుతుంది. కానీ వీళ్ళకి రాష్ట్రం మీద కానీ రాష్ట్ర ప్రజల పట్ల కానీ ఎటువంటి ఇది లేదు. వాళ్ళకంటే వాళ్ళు బాగుండాలి అనేది లేదు. ఏ కాడికి గొడవలు సృష్టించాలి. ఈ గొడవలు సృష్టించి ఏదో విధంగా మళ్ళీ మనం అధికారంలోకి రావాలి. 11 సీట్లు ఇచ్చారు 151 నుంచి 5 సీట్లు తీసేసి 11 ఇచ్చినా కూడా ఇంకా సిగ్గు రాలేదన్నమాట వీళ్ళకి.